హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవదీప్ కిచెన్. సో ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు అంటే పులుసులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాము. గ్రేవీ తక్కువ పెట్టి చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. సో ఒకసారి మీతో కూడా రెసిపీ షేర్ చేసుకుంటున్నాము. వేడి వేడి అన్నంలోకి ఇలా చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే చేపలన్నింటినీ కూడా కడిగి పెట్టుకోవాలి. 2 times ఉప్పేసి కడగాలి. ఇక్కడైతే చేపలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాము. కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చాము. ఇక చేపలన్నిటిని అయితే క్లీన్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ ఈ చేపలలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఆ పసుపు కారం ఇవి రెండు కూడా ముక్కలన్నిటికీ పట్టే విధంగా అన్నిటినీ కలుపుకోవాలి. కొంచెం మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఫిష్ ఆ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి విరిగిపోకుండా ముక్కలన్నిటికీ కూడా పసుపు కారం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడైతే చూడండి, అన్ని ముక్కలకి కారం పసుపు అయితే పట్టించాము. కాసేపు ఒక 5 minutes అలా ఇలా పట్టించిన తర్వాత 5 minutes అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ డీప్గా కాకుండా. సో ఇక్కడ చూడండి, చాలా లైట్గా ఫ్రై చేయాలి, ఎందుకంటే ఇవి మళ్ళీ కర్రీలో కూడా ఉడుకుతాయి కదా. ఏంటి అంటే సేమ్ టేస్ట్ కాకుండా కొంచెం వెరైటీ టేస్ట్ వస్తుంది. రొటీన్గా అయితే నార్మల్గా చేపల పులుసు చేసుకుంటాం, కానీ ఇలా ట్రై చేస్తే ఏంటి అంటే టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా వస్తుంది. రొటీన్గా కాకుండా వెరైటీగా ట్రై చేసినట్టు అవుతుంది. ఇక్కడైతే పీసెస్ అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి. చాలా అంటే ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పీసెస్ని సైడ్కి తీసుకోవాలన్నమాట. ఇక్కడ అవి విరిగిపోవద్దు. చేప ముక్కలు అనేవి విరిగిపోతే టేస్ట్ అంతా, ఎంత కర్రీ చేసినా అలా ఫుల్ పీస్తో తింటేనే చాలా బాగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్క మాత్రం అసలు ముక్క అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కల్ని నూనెలో వేసుకున్నాక ఒక 3 to 4 minutes అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. ఇక్కడైతే మేము సైడ్కి తీసేసుకున్నాము. కంప్లీట్ మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. సో ఒక డీప్ ఫ్రై అయిన పీసెస్ అన్నిటిని కూడా సైడ్కి తీసేసుకున్నాము. చూడండి పీసెస్. సో ఇంకా ఉన్న పీసెస్ అన్నిటిని కూడా మేము ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము. ఒక 3 to 4 minutes మాత్రమే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే కూడా కర్రీలో వేస్తే అన్ని పీసెస్ సపరేట్ అయిపోతాయి. ఇక్కడైతే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాము. సో ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పేస్ట్ రెడీ అయింది కదా, దాంట్లో చింతపండు వేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మేము దీంట్లో చింతపండు వేసుకున్నాము. దీంట్లోనే కొద్దిగా కారం కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మ్యారినేట్ చేయడానికి కూడా మనం వేసుకున్నాం కదా. ప్లస్ దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా మిక్సీ పట్టి పెట్టాము. సరిపడంత ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకొని వేపుకొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మేము మెంతులు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫిష్ కర్రీ కదా, ఫిష్ కర్రీ కొంచెం వెడల్పాటి గిన్నెని పెట్టుకోవాలి, ఎందుకంటే పీసెస్ అన్నీ కూడా ఒకే దగ్గరికి అయితే విరిగిపోతాయి. సో ఇట్లా కొంచెం వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. అది వేసుకొని కలిపేసుకోవాలి లైట్గా.
సో కాసేపు కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే వెరైటీగా చాలా బాగా వస్తుంది. కాసేపు మూత పెట్టుకోవాలి, ఒక 2-3 మినిట్స్ అలా. ఇక్కడ చూడండి, ఆ పేస్ట్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతా కూడా లేదు. ఓకే, ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మనం అదే పేస్ట్ రెడీ చేసిన తర్వాత కొన్ని మిక్సర్ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం మేము ఇక్కడ. కొంచెం లైట్గా గ్రేవీ ఉండాలి కదా, సో దానికోసం అయితే లైట్గా వాటర్ యాడ్ చేసాము. అదొకసారి లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటే ఏంటంటే ఫిష్ కూడా మనం ఒక 50% ఫ్రై అయినా ఇంకో 50%లో అవి బాయిల్ అవుతాయి, ఉడికేస్తాయి అన్నమాట. సో ఇక్కడ కాసేపు మూత పెట్టుకున్నాము. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆ గ్రేవీలో మనం ఫిష్ని ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రై పీసెస్ అన్నిటిని కూడా ఇలా వదులుకోవాలి. కొంచెం దూరంగానే వేసుకోవాలి, ఎందుకంటే ముక్క విరిగిపోకూడదు. ఇలా చేస్తే వెరైటీగా కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. ఈ పీసెస్ వేసిన తర్వాత ఏంటంటే గరిటెతో కలపొద్దు, ఇలా జస్ట్ దాన్ని పట్టుకొని కొంచెం షేక్ చేసి అయిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముక్కలన్నీ కూడా ఉడికాయి. ఇక్కడ ముక్కలన్నీ కూడా మనకు ఉడికిపోయాయి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, కర్రీ అయితే అసలు టేస్ట్ సూపర్గా వస్తుంది. సో పీసెస్ అన్నీ కూడా ఉడికిపోయాయి కదా, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే మా హస్బెండ్కి సాల్ట్ సరిపోయిందా లేదా అని మా అత్తమ్మ టేస్ట్ చేస్తున్నారు.